Hi, welcome to our YouTube channel Extracts. రీసెంట్గా ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేశాడు. హై స్కిల్ ఇంటిగ్రిటీ అండ్ ఫెయిర్నెస్ యాక్ట్ 2017. అకార్డింగ్ టు దట్ న్యూ H1B హోల్డర్స్ మినిమం శాలరీ 60K నుంచి 132K చెయ్యాలి అని ప్రపోజ్ చేశాడు. అండ్ అది కాకుండా H4 వీసా మీద రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. అండ్ దేర్ ఆర్ సమ్ రూమర్స్ దట్ OPT ఎక్స్టెన్షన్ని క్యాన్సిల్ చేస్తారు అని, అండ్ H1B వీసాకి అప్లై చేయాలంటే కంపల్సరీ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి అని. సో ఇప్పుడు వాటన్నిటి గురించి ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, H1B వీసా హోల్డర్స్ శాలరీ 60K నుంచి 132Kకి ఇంక్రీజ్ చేస్తే మేజర్గా ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది? నెంబర్ 1, IT ఎంప్లాయీస్, బోత్ ఆన్ సైట్ ఎంప్లాయీస్ అండ్ ఆఫ్ షోర్ ఎంప్లాయీస్ ఇద్దరి మీద ఉంటుంది. నెంబర్ 2, స్టూడెంట్స్ని మనం రెండుగా డివైడ్ చేయొచ్చు. F1 వీసా హోల్డర్స్ అంటే ఆల్రెడీ అక్కడ MS చేస్తున్న వాళ్ళు, OPT ఆర్ OPT ఎక్స్టెన్షన్లో ఉన్నవాళ్ళు, అండ్ ఆస్పైరింగ్ MS స్టూడెంట్స్. అండ్ మూడోది IT కంపెనీస్. సో ఫస్ట్ IT ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ H1B హోల్డర్స్కి దీనివల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ ఏమీ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా వీళ్ళకి బూన్ ఇన్ ఏ డిస్గైజ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తే 132K శాలరీ ఇవ్వాలి అనే ఈ బిల్ లాగా మారితే H1B మీద యూఎస్కి వచ్చే వాళ్ళ నెంబర్ తగ్గుతుంది. సో ఆల్రెడీ యూఎస్ ఉన్న వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. అండ్ కొత్తగా H1Bకి అప్లై చేసే వాళ్ళ సంఖ్య ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే ఏవైతే H1B డిపెండెంట్ కంపెనీస్ అనేవి ఉన్నాయో అవి H1B నామినేషన్స్ని ఆటోమేటిక్గా తగ్గించేస్తాయి. మేజర్గా ఆఫ్ షోర్ ఎంప్లాయీస్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాయి. సో H1B డిపెండెంట్ కంపెనీస్ అంటే 15% కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఒక కంపెనీలో H1B వీసా మీద వర్క్ చేస్తుంటే వాటిని H1B డిపెండెంట్ కంపెనీస్ అంటారు. మోస్ట్ ఆఫ్ అవర్ IT సెక్టార్లో ఉన్న సర్వీసెస్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, CTS, TCS, విప్రో, IBM, యాక్సెంచర్ ఇవన్నీ H1B డిపెండెంట్ కంపెనీస్ కిందకే వస్తాయి. ఈ కంపెనీస్ అన్నీ H1B నామినేషన్స్ని తగ్గించేస్తాయి. స్టూడెంట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది దీనివల్ల అంటే, యూఎస్కి MS చేయడానికి వెళ్ళే వాళ్ళకి F1 వీసా ఇస్తారు. F1 వీసా ఈజ్ వ్యాలిడ్ ఫర్ 2 years. ఆ తర్వాత వాళ్ళు OPT అప్లై చేసుకుంటారు. దట్ ఈస్ ఫర్ 1 year. ఆ తర్వాత OPT ఎక్స్టెన్షన్ దట్ ఈస్ ఫర్ 17 months. MS అయిపోయిన తర్వాత ఈ 2.5 yearsలో H1Bకి అప్లై చేసుకుంటూ ఉంటారు. H1B తగిలితే దే కంటిన్యూ టు డూ దే జాబ్. అండ్ యాజ్ వీ ఆల్ నో H1B ఈజ్ వ్యాలిడ్ ఫర్ 6 years. సో ఇప్పుడు MS చేస్తున్న వాళ్ళు కానీ, OPTలో ఉన్న, OPT ఎక్స్టెన్షన్లో ఉన్న వాళ్ళకి ఇమీడియట్ ఇంపాక్ట్ ఏమీ ఉండదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళు H1Bకి అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ శాలరీ 132K ఉండాలి. సో ప్రాక్టికల్లీ స్పీకింగ్ అది ఎంతవరకు పాసిబుల్ అనేది మనం ఇప్పుడు అనలైజ్ చేయాలి. బెస్ట్ యూనివర్సిటీలో బెస్ట్ కోర్స్ చేసిన ఇండియన్ స్టూడెంట్కి నాట్ మోర్ దాన్ 100K శాలరీ వస్తుంది. సో MS అయిపోయిన వెంటనే 100K శాలరీ వచ్చింది అనుకున్నా వాళ్ళు H1Bకి అప్లై చేసుకుంటే 2 yearsలో వాళ్ళ శాలరీ 132K రీచ్ అవుతుందా? 100K నుంచి 132Kకి అంటే 32% హైక్. 2 yearsలో 32% శాలరీ హైక్ పాసిబుల్లా? మేబీ ఇండియాలో పాసిబుల్ ఏమో, బట్ దెన్ యూఎస్లో అది పాసిబుల్ కాదు. రీజన్ ఏంటి అంటే మన ఇండియాలో ఉన్నట్టు యూఎస్లో ఇన్ఫ్లేషన్ ఉండదు. సో అందుకని వాళ్ళకి ఇచ్చే శాలరీ హైక్స్ 3% కంటే ఎక్కువ ఉండదు. ఒకవేళ జాబ్ షిఫ్ట్ అయినా సరే 10% కంటే ఎక్కువ ఇంక్రిమెంట్ ఉండదు. సో ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఒక స్టూడెంట్కి H1B అప్లై చేసుకునేటప్పటికి ఎంత బెస్ట్ యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అయినా సరే 132K ఈజ్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. సో డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉండకపోయినా డౌన్ ద లైన్ కమింగ్ 2 to 3 yearsలో ఇప్పుడు MS చేసేవాళ్ళు, OPTలో ఉన్నవాళ్ళు, OPT ఎక్స్టెన్షన్లో ఉన్నవాళ్ళు ఒకవేళ ఈ బిల్ కనుక లాగా మారితే వీళ్ళ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న డేటా ఏంటి అంటే మన ఇండియా నుంచి యూఎస్లో 1,65,918 మెంబర్స్ ఉన్నారు F1 వీసా మీద. సో ఇంతమంది ఫ్యూచర్ ట్రంప్ ఈ బిల్లుని లాగా మార్చగలుగుతాడా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంది. నెక్స్ట్ ఇంపాక్ట్ అయ్యేది IT కంపెనీస్, అండ్ దట్ టు మోస్ట్లీ H1B డిపెండెంట్ కంపెనీస్. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను H1B డిపెండెంట్ కంపెనీస్ అంటే ఏంటో. సో ఇవి ఎలా ఇంపాక్ట్ అవుతాయి అంటే జనరల్గా ఆన్ సైట్ ఎంప్లాయీస్కి వచ్చే బిల్లింగ్ కంపెనీస్కి ఎక్కువ ఉంటుంది ఆఫ్ షోర్ వాళ్ళకంటే. సో ఇప్పుడు వాళ్ళకి ఆ బిల్లింగ్ రాదు, సో రెవెన్యూస్ పడిపోతాయి. బట్ స్టిల్ బిజినెస్ని ఆపలేరు కనుక, చేంజ్ అనేది కాన్స్టెంట్ కనుక
సో ఇప్పుడు మనకి జరుగుతున్న చేంజ్కి వాళ్ళు ఎవాల్వ్ అవ్వడానికి ఆఫ్ షోర్ ఎంప్లాయీస్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. సో మనకి ఇండియాలో ఐటీ ఎంప్లాయ్మెంట్ తప్పనిసరిగా దీనివల్ల పెరుగుతుంది. బట్ కానీ ఇండియాలో ఇంజనీరింగ్ చేసి యూఎస్లో ఎంఎస్ చేసి జాబ్ చేద్దాము, లేదంటే కంపెనీ ద్వారా H1B తెచ్చుకొని అక్కడ సెటిల్ అయిపోదాము అనే కళ్ళగనే వాళ్ళందరికీ ఇది ఒక బ్రేక్ పాయింట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇక్కడి నుంచి ఎవరైనా H1B ఎంప్లాయీస్ని తీసుకెళ్ళినా, లేకపోతే అక్కడ H1B అప్లై చేసిన స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకున్నా సరే కంపల్సరీగా 132K శాలరీ ఇవ్వాలి ఇప్పుడు బిల్ పాస్ అయితే. బట్ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి 60 to 85K ఇస్తూ కొత్తగా వచ్చిన వాళ్ళకి 132K ఇస్తే ఆ ప్యారిటీ అనేది ఉంటుందా? సో ఆ ప్యారిటీ మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు బ్యాలెన్స్ స్ట్రైక్ చేయగలుగుతారా కంపెనీస్ అనేది ఛాలెంజింగ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్, ఇప్పటి వరకు మనం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లాగా మారితే ఐటీ కంపెనీస్ మీద, ఐటీ ఎంప్లాయీస్ మీద, స్టూడెంట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఐటీ కంపెనీస్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఐటీ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటే, మనం ముందుగా అనుకున్నట్లే ఐటీ కంపెనీస్ యొక్క రెవెన్యూ కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ ఈ సిచ్యువేషన్కి అడాప్ట్ అవ్వడానికి ఐటీ కంపెనీస్ ఈ యుఎస్ క్లయింట్స్ని కేటర్ చేయడానికి నియర్ షోర్ ఆపరేషన్స్ అనే ఒక మెథడ్ని ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉంది. సో నియర్ షోర్ ఆపరేషన్స్ అంటే యుఎస్ టైమ్ జోన్కి దగ్గరగా ఉన్న కంట్రీస్లో ఆపరేషన్ సెటప్ చేస్తాయి. అంటే మెక్సికో, కెనడా ఈ 2 కంట్రీస్ యుఎస్ టైమ్ జోన్కి దగ్గరగా ఉంటాయి. సో యుఎస్ క్లయింట్స్ని క్యాటర్ చేయడానికి ఇప్పుడు ఎవరినైతే H1B వీసా మీద యుఎస్కి పంపిస్తున్నారో, సో ఇప్పుడు H1Bకి 132K ఫ్లోర్ పెట్టారు కాబట్టి ఇప్పుడు మెక్సికోకి, కెనడాకి పంపించడం స్టార్ట్ చేస్తాయి. అక్కడ ఉండి యుఎస్ క్లయింట్స్ని క్యాటర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక రియాక్షన్ ఏముంటుంది అంటే, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లాగా మారడానికి ఎంత టైం పడుతుంది ఎవరికీ తెలియదు. 2017కి H1B నామినేషన్స్కి ఏప్రిల్ వరకు టైం ఉంది కాబట్టి ఎనలిస్ట్ ఏమంటున్నారు అంటే, మన ఐటీ కంపెనీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నామినేషన్స్ పుష్ చేయడానికి ట్రై చేస్తాయి ఈ ఇయర్ అని. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకుంటే H1B వీసా అనేది వన్ ఆఫ్ ద అవెన్యూస్ మాత్రమే ఆన్సైట్ ఆపర్చునిటీస్లో. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు నియర్ షోర్ ఆపరేషన్స్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే కంపెనీస్ కెనడాకి, మెక్సికోకి వెళ్ళడానికి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో ఐటీ ఎంప్లాయీస్ అక్కడికి వెళ్ళి వర్క్ చేయడానికి ఓపెన్గా ఉంటే వాళ్ళు డాలర్స్లో ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఇంకా ఉంటుంది. సో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మంచి డాలర్స్లో శాలరీ ఎర్న్ చేయాలి అని కళ్ళగన్న వాళ్ళ ఆశలు ఇంకా బ్రతికే ఉన్నట్లు అనుకోవచ్చు. నెక్స్ట్, స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే ఎంఎస్ చెయ్యాలి అనే ఆస్పిరేషన్తో ఉన్నారో వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్, ఇండియాలోనే 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంచుకొని అదే రిలవెంట్ ఫీల్డ్లో మంచి యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తే H1B అప్లై చేసే టైంకి 132K శాలరీ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పటి నుంచి ఎంఎస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంచుకోవడం బెటర్ అనేది నా సజెషన్. నెక్స్ట్, ఇప్పుడు ఆన్ ఏ హోల్ ఇండియాలో ఐటీ ఇండస్ట్రీలో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉండబోతున్నాయి ఇది లాగా కన్వర్ట్ అయితే అనే దాని మీద మాట్లాడుకుందాం. ఐటీ కంపెనీస్లో అట్రిషన్ రేట్ పెరుగుతుంది. రీజన్ బీయింగ్ H1B వీసాస్ తగ్గిపోతాయి. సో ఎంప్లాయీస్కి అదే కంపెనీతో స్టిక్ ఆన్ అయి ఉండడానికి మోటివేషన్ ఉండదు. ఇప్పటి వరకు ఐటీ కంపెనీస్ H1Bని వాళ్ళ ఎంప్లాయీస్ని కానీ, రిసోర్సెస్ని కానీ, అసోసియేట్స్ని కానీ రీటైన్ చేసుకోవడానికి వాడే ఒక టూల్ లాగా చూస్తున్నారు. సో ఇప్పుడు ఆ టూల్ లేనప్పుడు ఈవెన్ ఎంప్లాయీస్ కూడా ఎక్కడ బెటర్ శాలరీ వస్తే అక్కడికి హాప్ అవడానికి ట్రై చేస్తారు. సో కంపెనీస్ ఫేస్ చేసే నెక్స్ట్ ఛాలెంజ్ అట్రిషన్ రేట్. యుఎస్ నుంచి ఐటీ కంపెనీస్కి వచ్చే రెవెన్యూ తగ్గుతుంది అండ్ ఇండియన్స్ H1B వీసా మీద అక్కడికి వెళ్ళే నెంబర్ తగ్గుతుంది. సో యుఎస్ నుంచి ఇండియాకు వచ్చే రెమిటెన్స్ నెంబర్ కూడా తగ్గుతుంది. సో దీనివల్ల ఎకానమీకి ఒక చిన్న డెంట్ పడుతుంది. అండ్ మనం ఒక స్టెప్ బ్యాక్ వేస్తే, అంటే మనం బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకుంటే, మనం అనుకున్నట్టు ఐటీ కంపెనీస్ ఆఫ్ షోర్ మోడల్ వలన ఆన్సైట్ ఆపర్చునిటీస్ తగ్గుతాయి కాబట్టి ఆ ఐటీ జాబ్స్కి ఉండే క్రేజ్ తగ్గుతుంది. సో ఈవెన్చువల్లీ కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఐటీలో ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ తగ్గుతారు. సో ఇప్పుడు నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్ కోర్సెస్ మీద కూడా స్టూడెంట్స్ దృష్టి పెట్టే ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, బ్రెయిన్ డ్రైన్ అనేది తగ్గుతుంది.
ఇప్పటి వరకు మన ఇండియాలో ఉన్న బెస్ట్ క్రీమీ లేయర్ అంతా ఇక్కడ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల, లేదంటే యుఎస్లో మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనే రీజన్ వల్ల అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు. వాళ్ళ తెలివితేటల్ని యుఎస్కి దారిపోస్తున్నారు. సో ఇప్పుడు ఈ H1B రిస్ట్రిక్షన్ వల్ల కొంత కాకపోతే కొంతైనా తెలివిగల వాళ్ళు మన ఇండియాలోనే ఉండి మన ఇండియా డెవలప్ అవడానికి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసిన మేక్ ఇన్ ఇండియాకి దీనివల్ల కొంచెం సపోర్ట్ దొరకచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకుంది మొత్తం ఏదైతే అనాలిసిస్ చేశామో, ఏ ఇంప్లికేషన్స్ ఉంటాయి అనుకున్నామో, ఏ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనుకున్నామో, ఇవన్నీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లాగా మారితే జరిగేవి మాత్రమే. సో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లాగా మారకూడదు అని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది మా రీసెర్చ్ ద్వారా చేసిన అనాలిసిస్ మాత్రమే. మీ సజెషన్స్ని లేదా ఒపీనియన్స్ని కింద కామెంట్ చేయండి. జై హింద్. Thank you for watching our video. Please post your comments below and subscribe for more videos.